చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం 140 సంవత్సరాల క్రితం తృణప్రాయంగా ప్రాణాలు వదిలిన అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించుకునేదే మేడే అని సిఐటియు అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబా పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో సామాన్య ప్రజలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించేందుకు కార్మికులను సంఘటితపరిచి సిఐటియు ఆధ్వర్యంలో మే 1న మేడే వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. నల్గొండ నగరంలోని దొడ్డి కొమరయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి భారతదేశ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతుందని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 1926వ సంవత్సరంలో కార్మిక నాయకుల త్యాగాల ఫలితంగా ట్రేడ్ యూనియన్గా ఏర్పడిందని, తిరిగి 100 సంవత్సరాల తరువాత 2026వ సంవత్సరంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో నయా విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వం అని అన్నారు. భారతదేశ కోట్లాది మంది ట్రేడ్ యూనియన్ హక్కుల మీద దాడి చేస్తుందని తెలిపారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి వాటిని అమలు చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసిందని, ఇప్పటికే ఈ లేబర్ కోడ్లను ధిక్కరిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న భారతదేశంలోని కోటాను కోట్ల మంది రోడ్లపైకి వచ్చారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలను తీసుకుంటున్న నేపథ్యంలో కార్పొరేట్లకు వ్యతిరేకంగా, మతోన్మాదాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఔట రవీందర్ పాల్గొన్నారు. అఖిల భారత కమిటీ రేపు మే 1వ తారీఖు మేడే ప్రపంచ కార్మిక పోరాట దినోత్సవాన్ని చాలా స్ఫూర్తివంతంగా మరొకసారి 140 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి కార్మిక యోధుల్ని స్మరించుకుంటూ భారతదేశంలో ఇవాళ కార్మిక వర్గం మీద, సామాన్య ప్రజానీకం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రతిఘటించేదానికి, వాటిని ఓడించేదానికోసం, కార్మికుల్ని సన్నద్ధం చేసేదానికోసం ఈ పోరాట దినోత్సవాన్ని జరపాలని సిఐటిగా నిర్ణయించాం. ఈసారి ఈ మేడే భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతుంది. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 1926వ సంవత్సరంలో నాటి కార్మిక ఉద్యమ నాయకుల యొక్క త్యాగాల ఫలితంగా ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 వచ్చింది. మళ్ళీ 100 ఏళ్ల తర్వాత 2026వ సంవత్సరంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో నయా పాసిస్టు విధానాలను అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో కోట్లాది మంది కార్మికుల యొక్క ట్రేడ్ యూనియన్ హక్కుల మీద దాడి చేస్తుంది. 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఆ 4 లేబర్ కోడ్లని అమలు చేయడం కోసం నోటిఫికేషన్లు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి చేస్తుంది ఈ లేబర్ కోడ్లను అమలు చేయాలని. ఇప్పటికే ఈ లేబర్ కోడ్లని ధిక్కరిస్తూ వాటిని రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీ రోజున భారతదేశంలో కోటాను కోట్ల మంది కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చారు, సమ్మె చేశారు. ఈసారి కార్మిక వర్గం యొక్క సమ్మెకి దేశంలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, మేధావులు, సమస్త ప్రజానీకం కార్మిక వర్గంతో మద్దతుగా వారు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అందుకని మేము అనుకుంటున్నాం, ఇది బీజేపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకి, స్వదేశీ కార్పొరేట్లకి ఊడిగం చేసే విధానాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కార్పొరేట్లకు వ్యతిరేకంగా, మతోన్మాదులకు వ్యతిరేకంగా సిఐటియు మొత్తం కార్మిక సంఘాలన్నీ కలిసి ఒక పోరాట పందాన్ని ఎంచుకున్నాయి. అందుకని ఇది ఒక పెద్ద వర్గ ఘర్షణగా మారబోతుంది. అందుకనే ఏప్రిల్ 11వ తేదీ రోజున ఢిల్లీకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారో బీజేపీ ఉత్తరప్రదేశ్, ఆ నోయిడాలో, అక్కడ ఉన్నటువంటి ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు, వేలాది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. మొత్తం ఫ్యాక్టరీలు బంద్ చేశారు. వారి నోటి నుంచి వినపడినటువంటి నినాదం ఒకటే నినాదం, మాకు 8 గంటల పని అమలు జరపాలి, మేము 12 గంటల పని చేయం. అట్లే 10 ఏళ్ల క్రితం కనీస వేతనాలను సవరించారు తప్ప పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మళ్ళీ వేతనాలను సవరించడం లేదు. అందుకనే మాకు వేతనాలు పెరగాలి.
ఈ పోరాటం ఒక రణరంగంగా మారింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 400 మంది కార్మికుల్ని జైళ్లకు పంపింది. ప్రతి ఫ్యాక్టరీ దగ్గర కూడా పోలీసు వ్యాన్లు, పోలీసు బందోబస్తుతోటి అక్కడ ఒక రకమైనటువంటి నిర్బంధ కాండని ప్రయోగించింది. ఈ నేపథ్యంలో CIT అఖిల భారత నాయకత్వం ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి కార్మిక వర్గానికి ఒక విశ్వాసం కల్పించాం. ప్రభుత్వానికి ఒక్కటే విషయాన్ని ఈ మేడే సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఇంటర్నేషనల్ లేబర్ కాంగ్రెస్ ILO ఆమోదించినటువంటి, భారతదేశంలో మన రాజ్యాంగం ఆమోదించినటువంటి 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తారా? లేదు కార్పొరేట్ల కోసం, పెట్టుబడిదారుల కోసం మీరు 12 గంటలకు సిద్ధమవుతారా? మే 1వ తారీఖు నుంచి మేము చెప్పదలుచుకున్నాం. ఎక్కడైనా సరే, అది ఫ్యాక్టరీ అయినా, కార్ఖానా అయినా, అసంఘటిత రంగమైనా, సంఘటిత రంగమైనా, గ్రామీణ ప్రాంతమైనా, పట్టణ ప్రాంతమైనా, కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం గట్టిగా నిలబడాలి. మళ్ళొకసారి